చాయ్ పెట్టినా కానీ అందులో షుగర్ వేయలేగా. బంతాట ఆడేసే షుగర్ బయట పెట్టేది. షుగర్ ఎక్కువ పెట్టొద్దు. లోకల్ పాలు దొరకవు, సో కంపల్సరీ ప్యాకెట్ పాలు ఇక తప్పదు. కానీ టీకి ప్యాకెట్ పాలు అనేది ఇట్స్ నాట్ రికమెండ్. ప్యాకెట్ పాలు అవసరం లేదు. విలేజెస్ ఏరియాలో అయితే మనకు గేదె పాలు దొరుకుతాయి కదా, సో అయ్యే వాడండి. ప్యాకెట్ అవసరం లేదు. ప్యాకెట్ పాలు ఏంటంటే ఇట్స్ ఇంజూరియస్ టు హెల్త్ ఆల్సో. ప్యాకెట్ కంప్లీట్ అయిన తర్వాత ఏది కూడా వదలం కదా, సో దీన్ని కూడా ఓకే. రెండు గ్లాసులు పెట్టినా సరిపోద్ది కదా. 2 more గ్లాస్. సో టీ చాలా మందికి టీ అనేది అలవాటు ఉంటుంది కామన్ గా, కానీ 3 గ్లాసులు ఎందుకు, 2 గ్లాసులు అయింది ఇక్కడ. ఇంకో గ్లాస్ ఎక్స్టెండ్ కాదు, మళ్ళీ వాటర్ చేసి దాన్ని మనం స్పాయిల్ చేయలేము. సో ఓన్లీ టూ గ్లాసెస్ మాత్రమే. మనం వేసిన మెజర్మెంట్ 2 గ్లాసెస్ మాత్రమే. సో మార్నింగ్ అనేది టీ అయితే అవాయిడ్ చేయండి. చాలా వరకు ఇదైతే బాగాలేదు అంటూ ఉంటారు, కాబట్టి టీ అవాయిడ్ చేసేయండి. మీకు కావాలంటే గ్రీన్ టీస్ బెస్ట్, లేకపోతే హాట్ వాటర్ ఓకే. కాకపోతే అలవాటు అయింది కాబట్టి తాగుతున్నాం, కానీ ఇది కూడా ఒక వ్యసనం లాంటిదే. కంపల్సరీ టీ అనేది ఇట్లా ఉండాలి. సో మన డికాషన్ పెట్టిన తర్వాత పాలు పెడితే మనం ఎంతవరకు పాలు అనేది చాలా మందికి అర్థం కాదు. సో కలర్ అయితే ఈ రకంగా వచ్చేసేయాలి కంప్లీట్ గా. టీ కలర్ కనిపిస్తుంది. చాలా కూడా బర్నింగ్ అవసరం లేదు, జస్ట్ 5 minutes రెడీ అయిపోయేది. ఫాస్టెస్ట్ ఫుడ్ ఏదైనా ఉంది, ఫాస్టెస్ట్ డ్రింక్ ఏదైనా ఉంది టీ. సో ఫైనల్లీ కంప్లీట్ చూసారు కదా. ఫోన్ వచ్చిన గ్యాప్ లో ఇది పొంగిపోయింది. మనం ఇలాంటి ప్రిపేర్ చేసేటప్పుడు ఫోన్లు కూడా రావద్దు. ఈ అమ్మ లైఫ్ లో ఇలాంటి టీ ఇవాళ పెట్టిన టీ అయితే ఇంకెప్పుడు పెట్టదు ఇలాంటి టీ. సో ఫైనల్లీ ఇట్స్ కంప్లీటెడ్. సో ఎంజాయ్ ద టీ.